Ravi? Ravi? Good morning. Good morning. Happy birthday. Coffee. Happy birthday, Ravi. Nana really dress you happy birthday and చెప్పు. Happy birthday. ఏంటిది బట్టలు కొన్నారు మళ్ళీ? బట్టలు ఉన్నాయని చెప్తే నేను ఎన్నిసార్లు చెప్పాలి? మరి మేము గిఫ్ట్ ఏం కొనలేదు. బట్టలు ఎక్కువైపోయాయి అంటే బాగుందా? నచ్చపోతే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు సరిపోకపోయినా. నా బదులు వీడికి కొన్నా అయిపోద్ది కదా. ఇంకేం కొనలేదు మేము అంతే. ఏం అవసరం లేదు కానీ ఇది పోనీ ఇది కూడా ఇచ్చేసి వాడికి కొట్టయిపోయి కదా. వాడి దగ్గర వీడి సైజ్ లేదు. ఇందులో అది పెద్దవాళ్ళ షాప్. సో యాక్చువల్గా మా ఆయన బర్త్డేకి ఏం ప్లాన్ చేయలేదన్నమాట. ఇంట్లోనే ఉన్నా సరే కొంచెం ఓపిక లేక అలాగా నేను ఎడిటింగ్ చేస్తాను. బర్త్డే రోజు కూడా నేను వర్క్ చేస్తాను. అది మొత్తం నా పనులు అన్నమాట. తప్పదు కదా మరి, వర్క్ చేస్తేనే మేము హ్యాపీగా ఉండగలం. రవి గారు కష్టపడాలి, తప్పదు. మా ఆయనకి ఆన్లైన్లో కేక్ తెప్పించా. నేను కొత్త ఛానల్స్ క్రియేట్ చేద్దామని ట్రై చేస్తాను. ఏం ఛానల్? అంటే మన ట్రావెల్ బ్లాగ్స్ అన్ని కూడా వేయడం లేక చాలా ఉండిపోయాయి. అవును. కాబట్టి మన ట్రావెల్ బ్లాగ్స్ కంటే ఒక స్పెషల్ గా ఛానల్ పెడదాము. అండ్ నేనేమైనా మంచి మంచి మోటివేషన్ చెప్దామన్నా మన దాంట్లో పెడితే ఇదేంట్రా బాబు బొరతినేత్ర బ్లాగ్స్ ఛానల్లో అని అనుకుంటారేమో అని భయం వేసి ఒక స్పెషల్ గా వేరే ఛానల్ పెడదామని నా బర్త్డే సందర్భంగా అని చెప్పి ఛానల్ క్రియేట్ చేస్తాను అనమాట. ఇది ఫ్యామిలీ ట్రావెలర్ అని ఒకటి పెడుతున్నాను. ఇప్పుడు ఇంకా నొక్కితే ఓకే అవుతుంది. మరి మన సబ్స్క్రైబర్స్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే, అంటే ఈ వ్లాగ్ వచ్చేసరికి మనం ఏమైనా పెడతాం లేదు తెలియదు, ఒకళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు సపోర్ట్తో మనం ఓన్లీ ట్రావెల్ వ్లాగ్స్ ఇవన్నీ అందులో వేద్దాము అని అనుకుంటున్నాను. ఏమంటారు? చేసుకుంటారు డెఫినెట్ గా. సో మా ఫ్యామిలీ ట్రావెలింగ్ వ్లాగ్స్ ఏమైనా మీరు చూడాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో అండ్ టాప్ కామెంట్స్ లో మేము లింక్ అయితే ఇస్తాము. వెళ్ళి ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ట్రావెలింగ్ కి సంబంధించి ఆ వ్లాగ్స్ అన్ని అందులో వస్తాయన్నమాట. సో హోప్ఫుల్లీ మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉంటాయని అనుకుంటున్నాము. సో మరి లేట్ చేయకుండా రవికి ఒక సర్ప్రైజ్ ఇద్దాం. మీరే సర్ప్రైజ్ రెడీ చేయండి. రెడీ చేసి తర్వాత రెడీ చేస్తావు నువ్వు వస్తేనే. అమ్మో క్రీమ్ బయట ఉంది. క్రీమ్ నువ్వు ఇక్కడే ఉన్నావా? మా క్రీమ్ కూడా చూడండి. హాయ్, హ్యాపీ బర్త్డే రవి. బూస్ట్ యు. రెడీ? రవిదా. సో ఫైనల్ గా అయితే సుష్మా ఇచ్చిన డ్రెస్ ప్యాంట్ అదే వేసుకున్నాండి, కొత్త ప్యాంటు. ఇది కూడా కొత్త షర్టే. ఇది కూడా నేనే కొన్నా. ఇది కూడా సుష్మాకి ఉంది, వాడడం లేదు. మా ఇద్దరికి సరిపోయేలా కొంది అని చెప్పి యాక్చువల్లీ షో కోసం అనుకుంది అనమాట కొత్తది. అది కెమెరాలో ఫ్లిక్కర్ వస్తుందని వద్దన్నారు. ఇక్కడ బానే ఉంది. కెమెరాస్ కి లైటింగ్ అది ఉంటుంది కాబట్టి మన చిన్న కెమెరాస్ కి. హ్యాపీ బర్త్డే రవి. యాక్చువల్గా నా బర్త్డే చేసుకోవాలనుకోలేదు, బట్ మీరు ఎలాగా చూస్తారు కాబట్టి మీ అందరి కోసం, మీ అందరి తరఫున ఇప్పటికి ఎవరైనా విష్ చేస్తుంటే చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఆల్రెడీ చాలా మంది మెసేజెస్ పెట్టారు. నేను వేరే వర్క్స్ లో నన్ను చూడలేదు. అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు. ఫస్ట్ కేక్ కట్ చేసిస్తాను. క్యాండిల్ గిద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే డియర్ రవి. హ్యాపీ బర్త్డే టు యూ. పాడరా, నేను ఒక్కదాన్నే పాడుతున్నాను. ఎందుకు డాడీకి హ్యాపీ బర్త్డే ఎందుకు, ఏమి వేస్ట్ అన్నట్టుగా. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు యూ. తుడుచుకున్నా చెయ్యి, ముక్కులో వేరు పెట్టింది కాదు కదా. కళ్ళు పెట్టా పెట్టి ముద్దు పెట్టు. నాన్న ముద్దు పెట్టు. కంపు కూడా ఉన్నాడు. బ్రష్ చేయలే. మా ఆయనకి జనరల్ గా ఇలా సింపుల్ గా ఏ హడావడి లేకుండా బర్త్డేస్ చేస్తే ఇష్టం.
సో మా ఆయనకి నచ్చినట్టే చేశారు అనుకుంటే ఒక్క గిఫ్ట్ కూడా కాలేదు. బట్ జనాలు వస్తే పర్లేదు కానీ మన బర్త్డే స్పాయిల్ చేస్తారు కొందరు. అలాంటి వాళ్ళు వస్తే ఇబ్బంది పడతాను. అంటే వచ్చిన వాళ్ళు ఏం అనలేం కదా ఆ రోజు, అందుకని లోపల బాధపడతాను. ఆ రోజు హ్యాపీ బర్త్డే ఎలా అవుతుందని నా ఫీలింగ్. సింపుల్ గా ఇంట్లో నేను నా పనులు చేసుకుంటూ ఉంటే హ్యాపీ అనే ఒక నిజంగా అభిమానంతో వచ్చేవాళ్ళు కొన్నిసార్లు తప్పు. ఓకే, మాకైతే ఎవరు రాదు. నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండట్లేదు అంటుందని నేనైతే ఈ బర్త్డే సందర్భంగా వచ్చిన రెజల్యూషన్లో తీసుకున్నాను. సరే ఇన్స్టా కూడా వాడదాము, సుష్మాయి గారు నేనే వాడతానని చెప్పి అప్పటికప్పుడు ఒక ఫోటో పెట్టానండి. ఇది ఇలా పెట్టాను. చూసిన వాళ్ళు అయితే తెలుస్తుంది. అయితే చదివిద్దాం తర్వాత. చదువు రేపు నేను ఇక్కడ ఏం రాసి చదువు గట్టి చెప్పరా ఏంటి చదువు. ప్రతి అస్తమానం మరో ఉదయానికి చూడ కరెక్ట్గా ఉదయానికి నాడి. ప్రతి అస్తమయం మరో ఉదయానికి నాంది. అంటే అస్తమయం అంటే సన్సెట్. అంటే సన్సెట్ అయిపోయినంత మాత్రం అయిపోయినట్టు కాదు, మరో ఉదయం నెక్స్ట్ సన్ రైజ్ వస్తుంది. దానికి ఇది స్టార్టింగ్ అనమాట. ఆడికి అర్థమే తెలియదు నువ్వు చెప్పిన. యాజ్ యూజువల్గా ఎవ్రీ ఇయర్ మా ఆయన పుట్టినరోజుకి మా మామగారి దగ్గరికి వస్తాము. సో అలాగే మా బావగారు వాళ్ళ ఇంటికి వచ్చేసాం అనమాట. ఇప్పుడు కాసేపు మాట్లాడడం, బయలుదేరడం, తిండి తినడం. యాక్చువల్గా మా మామయ్య ఇక్కడికి వచ్చి కూడా ఒక 2-3 days అవుతుంది. 2 days. మొన్న వాష్రూమ్ లో పడిపోయి ఇక్కడ దెబ్బ తగిలింది, మొత్తం రక్తం. బాబాయ్ చాలా ఇబ్బంది అయిపోయింది. సో అప్పుడు సుష్మా ఊరెళ్ళాల్సి వచ్చే అవకాశం ఉంది అని ఇక్కడ తెచ్చాము. అంటే మా అమ్మ కూడా పడిపోయింది. సో అందుకని ఇక్కడ మా మామయ్యని దింపాం అనమాట. సో మా మమ్మీ మాత్రం మీకు తెలిసిందే కదా, రావద్దంటే రావద్దు, వస్తే బాగోదని బెదిరిస్తుంది అనమాట. అదే ప్రాబ్లం. మా అమ్మకి మా మీద కోపం ఏంటి అని అంటే హాస్పిటల్కి రండి అంటామని. కానీ ఈ విషయంలో మా మామగారి మీద నాకు చాలా రెస్పెక్ట్. కొడుకు మాట అంటే ఇద్దరు కొడుకుల మాట వింటారు. మా అమ్మ అసలు ఎవ్వరు చెప్పినా వినదు. ఏంటంటే పెద్దవాళ్ళు కష్టపడితే అది పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది బేసిక్గా. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇంత మనం కష్టపడేది అంతా కూడా వేస్ట్గా ఇటో పోతుంది మనం జాగ్రత్త తీసుకోకపోతే. అది అర్థం కావట్లే. మేము చెప్తే మా మీద కోపం వచ్చేస్తుంది అంతే. వచ్చేసాం. హలో, స్వీట్ ప్యాకెట్ తగ్గింది. దెబ్బ తగ్గిపోయింది. బయటకు చూసావు కదా, బయటకు చూసావు ఎవరు అనుకున్నారు. మీ దెబ్బ ఏది తగ్గిపోయింది. లాగలే, జస్ట్ చూసాను. చదువుకోరా అక్కాల ఇంట్లో ఉంచేనా? ఉండిపోతావా? ఉండు, సమ్మర్ హాలిడే హోంవర్క్ అన్ని చెయ్యి. హారిక దొడ్డింట్లో బదులు ఇక్కడ ఉంచేస్తాను, చక్కగా చదువుకో. నేను నాన్న వైజాగ్ వెళ్ళి వస్తాం. తాత ఉన్నారు కదా. ఇంట్లో ఒక్కడే ఉంటాడంట కానీ రాడంట. ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటాడంట. ఎంత హ్యాపీరా ఇప్పుడు తాతని చూసాక. ఇంతవరకు మొహం మార్చేసిందా? అవునా, ఆడు కొట్టగలడు మళ్ళీ. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. డిన్నర్ బయట చేద్దాం అనుకున్నాం కానీ లేట్ అయింది కదా. ఇంట్లో ఏదైనా సినిమా చూస్తూ చక్కగా ముగ్గురం తిందాము అని అనుకున్నాం. అందుకనే బయట నుంచి ఆర్డర్ చేసేసుకున్నాం అనమాట కదా. మధ్యాహ్నం ఉదయం మా ఆయన కోసం నేను సగ్గుబియ్యం పాయసం చేశాను. అది కూడా ఇప్పుడు మా ప్రపంచం తినేస్తాడు. ఓకేనా? ఎందుకు పాయసం బాగుంటది, తినాలి. చూసావా రవి? నా బర్త్డే డిన్నర్ అనమాట. ప్రపంచం యూట్యూబ్ పెట్టిన తర్వాత హోటల్కి వెళ్లకుండా ఇంట్లోనే డిన్నర్, ఇంట్లోనే లంచ్. యూట్యూబ్ ఏంటి నాకు తెలిసి పెళ్ళి అయ్యాక ఫస్ట్ టైం ఏదో రకంగా వెళ్ళేవాళ్ళం. ఫస్ట్ టైం అంటే ఇంక ఇంట్రెస్ట్ పోయింది అనమాట బర్త్డే మీద. సుష్మాలకి నాకు చేయకూడదని కాదు, ఇది ప్రూఫ్ చూసుకోండి. అయ్యో యాక్చువల్గా అదేం లేదండి. ఒకటి ఒంట్లో బాగాలేదు, ఇంకొకటి కొంచెం మూడ్ ఆఫ్గా ఉన్నాను, అమ్మకి బాగాలేదు అవన్నీ అని కూడా.
బట్ బర్త్డే సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి మంచిగా చేసుకోవాలి అని మా ప్రపంచం అయితే ఇవన్నీ అరేంజ్ చేశాడు అనమాట కదా. మా బూస్ట్ క్రీమ్ కూడా అమ్మమ్మ తినేసాయి, మేము కూడా తినేసి అలా ఒక రౌండ్ వాటితో పాటు సరదాగా వెళ్ళి వచ్చేస్తాం. ఓకేనా? మా క్రీమ్ కూడా భలే ముద్దుగా చూస్తాడండి. పదండి వాకింగ్ కి. ఈ బొమ్మ ఈ ముద్దు చూపులు. ఆ బుజ్జిబాబు చూడండి, ఈ బుజ్జిబాబు డుంబ బూస్ట్ బాబు రాను, నేను అదన్నాడు, నేను రాను. అది చేసేవన్నీ తొండ్ర పనులైనా సరే ఆ ముద్దు చూపులకు పడిపోతాం ఎవరైనా సరే. బూస్టర్ ఇటు చూడు, అటు చూడు. పట్టుకోరా వెళ్ళు. వన్ గట్టి పట్టుకో. ఎంత భయం అంటే మా క్రీమ్ వల్ల అండి. వీడు బూస్ట్ ని భయపెట్టేస్తాడు, దానివల్ల మా బూస్ట్ గడు భయపడిపోయి మా దగ్గరికి రాడు. సత్యం, మా ఆయన తుమ్మారు. మా బూస్టర్ కి ఎక్కువ వాల్యూ. ఇంకా మా బూస్టర్ ని కేజీలో కూడా పెట్టాం, దీన్నే పెడతాం. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పాడి చేసేస్తాడు, అలా చేస్తాడని. పిజ్జా ఎలా ఉంది రవి? అస్సలు బాగాలేదు కదా. అబ్బా నువ్వు మరీ అలా అంటే నేను హర్ట్ అవుతాను. లాస్ట్ టైం ఏం చేశాను? లాస్ట్ టైం ఎక్కడికి వెళ్ళలేదా మనం? నాకు ఓపిక లేదు. సరే, మా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ నచ్చలేదంట మా ఆయనకి. అఫ్కోర్స్ రవి గారికి సింపుల్గా ఉంటే ఇష్టం అని నేనేం పెట్టలేదు, అంటే మెయిన్ ఓపిక లేదు అంతే. పిజ్జా అదైతే పిజ్జా హట్ నుంచి తెచ్చుకున్నాం, చండాలంగా అంటే చండాలంగా ఉంది, అస్సలు బాగాలేదు. చాలా డ్రైగా అదొక రకంగా. కష్టపడి వేస్ట్ చేయకూడదని నేను రవి గారు తిన్నాం. మా ప్రపంచానికి కొంచెం తిని వదిలేసాడు. మెయిన్ కల్ప్రేట్ ఈడి వల్లే పిజ్జా కొన్నాం, లేకపోతే బిర్యానీ తెచ్చుకొని తినేవాళ్ళం చక్కగా కదా రవి. నిద్ర వచ్చేస్తుందన్నా, రూమ్లోకి వెళ్ళిపోవచ్చు. సో రవి గారు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయ్యాయి. ఇలా అయింది కాదు, ఎలాగా అవ్వలేదు. సెలబ్రేషన్స్ ఏం అవ్వలేదు, బర్త్డే సెలబ్రేషన్ లేదు, అది మ్యాటర్. సారీ అవసరం చెప్తున్నాను. బర్త్డే సెలబ్రేషన్ ఇలా అయ్యాయంటే ఇలా అయ్యాయండి అని కాలు పెట్టే బదులు మనమే చెప్తామని చెప్పాను. అది కదా. ఏమో మరి నాకైతే ఓపిక లేక చేయలేదు, మూడు కూడా బాగాలేక. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.